హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 4వ విడత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గత 3 వారాలుగా డబ్బులు అయితే రిలీజ్ చేస్తూ వస్తుందండి. ఈ యొక్క చేయూత పథకం ద్వారా ఇప్పటికే చాలామంది లబ్ధిదారులకి అయితే అకౌంట్లో అయితే 18,750 రూపాయలు అయితే జమ చేసిందండి. సో ఈ యొక్క డబ్బులు ఇంకా ఎవరి ఖాతాలకి అయితే రాలేదు. అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి, ఈ యొక్క డబ్బులు ఎప్పుడు దాకా పడతాయి అనేది క్లారిటీగా చెప్తాను. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ స్టేటస్ చెక్ చేసుకున్నా మీకు ఇనెలిజిబుల్ అని ఉంటే కనుక మీరు ఏం చేయాలి, గ్రీవెన్సెస్ ఎక్కడ రైట్ చేయాలి, ఎవరికి చెప్పాలి అనేది కూడా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి. ముందుగా చూస్తే కనుక ఈ యొక్క చేయూత పథకం ద్వారా చాలామంది స్టేటస్ చెక్ చేసుకుంటున్నారండి. స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు క్యాస్ట్ ప్లేస్లో మీకు ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీకైతే అన్సాటిస్ఫైడ్ అని చెప్పి ఉంటుంది. అది తప్పించి మిగతా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మీకు ల్యాండ్ ఉండవు, అదేవిధంగా మీకు వెహికల్ ఉండవు, మీరైతే ఎంప్లాయే కాదా, మీకు 1000 స్క్వేర్ ఫీట్స్ కన్నా మీకు ఎక్కువ స్థలం ఉండి మీకు ఇల్లు ఉండవు, ఇట్లాగే ఈ రీజన్స్ అయితే ఉంటాయండి. ఈ యొక్క రీజన్స్లో ఏదైనా రీజన్ కనుక మీకైతే ఆగినట్లయితే కనుక, అంటే మీకు అక్కడ అన్సాటిస్ఫైడ్ చెప్పి ఉంటే కనుక మీరైతే ఇన్ఎలిజిబుల్లో ఉన్నట్లండి. ఒకవేళ కనుక మీకు క్యాస్ట్ ప్లేస్లో అన్సాటిస్ఫైడ్ కాకుండా మిగతా ఏ రీజన్స్లోని మీకు ఏమీ లేదు, సో సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది, ఇట్లా కనుక రీజన్ ఉన్నట్లయితే కనుక, ఈ రీజన్స్ ఉంటే కనుక మీకైతే ఈ యొక్క డబ్బులు అయితే పడతాయండి. అదేవిధంగా మీరు ఇంకా అప్లికేషన్ స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్లో అప్రూవ్డ్ అని చెప్పేసి రావాలండి. అప్రూవ్డ్ వచ్చినట్లయితే మీకైతే ఈ యొక్క డబ్బులు అయితే పడతాయండి ప్రభుత్వం నుంచి. అయితే మీకైతే అక్కడ ఇన్ఎలిజిబుల్ అని ఉంటే కనుక మీకైతే ఈ యొక్క డబ్బులు అయితే పడవండి. సో కంపల్సరీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. క్యాస్ట్ ప్లేస్లో మీకైతే అన్సాటిస్ఫైడ్ అని చెప్పి ఉంటుంది. అది తప్పించి ఏదైతే మిగతా ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్లో కూడా ఎలిజిబుల్ అయితే ఇవి ఉండాలంటే మీకు సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుందండి. అలాగుంటే కనుక అప్లికేషన్ స్టేటస్లో కూడా అప్రూవ్డ్ అని ఉంటే కనుక మీకైతే ఎక్కువ డబ్బులు అయితే పడతాయండి. మీరైతే వెయిట్ చేయండి. ఒకవేళ కనుక ఏదైనా రీజన్ వల్ల, ముఖ్యంగా పవర్ వల్ల చాలామందికి అయితే ఇన్ఎలిజిబుల్ అయితే అవుతుంటారండి, కరెంట్ బిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల. అలాంటి వాళ్ళు కూడా అక్కడ రీజన్ ఉంటే కనుక ఆ రీజన్ మీకు ఉందా లేదని చెప్పి మీరే నిర్ధారించుకోండి. సో తర్వాత మీరు ఏంటంటే మీరు గ్రీవెన్సెస్ రైజ్ చేయడానికి అయితే వెయిట్ చేయండి. గ్రీవెన్సెస్కి సంబంధించి సచివాలయ సిబ్బంది ఇంకా చెప్పలేదండి, ఇంకా గ్రీవెన్సెస్ సంబంధించి. సో త్వరలోనే మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి జూన్ 4 దాకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గ్రీవెన్సెస్ రైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారండి. సో అప్పుడు గ్రీవెన్సెస్ అయితే రైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఇంకా ఈ యొక్క డబ్బులు అనేది మనకి వచ్చే నెల కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారండి. సో ఎవరికైతే డబ్బులు పడలేదో అందరూ కూడా వెయిట్ చేయండి. డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తూ ఉంది. రోజుకి కూడా డబ్బులు పడుతున్నాయి. మనకి మొన్న కూడా డబ్బులు అయితే చాలామందికి అయితే క్రియేట్ అయితే అయినాయండి. సో మీరు కూడా చెక్ చేసుకోండి, డబ్బులు అయితే పడుతున్నాయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.